హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా రోజా గారి బ్లౌజ్ మోడల్ అనేది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ హై నెక్ అండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ ఉంటుంది, ప్రిన్స్ కట్ అయితే కాదు. అలాగే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అండి బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూపిస్తాను చూడండి. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది జాడిచ్చేసుకున్న తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి నేను. ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. అలాగే కింద వచ్చేసి హెచ్చు తగ్గులు ఏమీ లేకోకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసేసుకోండి స్కేల్తో. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు. ఇది హై నెక్ అండి. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అయితే వచ్చింది. కస్టమర్ వచ్చేసి నాకు సేమ్ యాస్టీస్ బ్లౌజ్ అయితే సరిపోయింది. అలాగే ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్ అయితే ఫ్రంట్ కొంచెం బ్రాడ్ పెట్టమన్నారు, అలాగే ఫ్రంట్ నెక్ వరకు డీప్ పెట్టమన్నారు. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. నడుము లూజ్ ఎప్పుడైనా మనకి సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండి, నేను చూపిస్తున్నట్టు ఆ స్టిచెస్ దగ్గరికి అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా అయితే పెట్టుకోండి లూజ్ అనేది. నడుము లూజు ఖర్చులతో సహా ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా లూజు మార్కింగ్ చేసుకోండి. ఈ టక్స్ కోసం ఎప్పుడు మర్చిపోవద్దండి. టక్స్ అనేది మనకి 2 టక్స్కి సరిపోను క్లాత్ అయితే మీరు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు నేను 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టేప్తో నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి. నాకైతే 12.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి నడుము పొడవు కొలుచుకుందాం. నడుము పొడవు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఎగ్జాక్ట్గా అలా అయితే కొలుచుకోండి. ఫస్ట్ వచ్చేసి కింద మనం నడుము పట్టి జాయింట్ వేసుకోవడానికి ఒక 1/4 ఇంచు ఖర్చుతో అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. మనం నడుము పట్టి జాయింట్ వేసుకుంటాం కదా, దానికోసం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు కరెక్ట్గా మనకి షోల్డర్ ఉంటుంది కదా, భుజం ఉంటుంది కదా, భుజం మధ్యలో నుంచి బ్యాక్ సైడ్ టక్ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే స్ట్రైట్గా చూసుకోండి. క్రాస్గా పెట్టి టేపు కొలుచుకోవద్దు. మీకు బ్యాక్ పార్ట్ అనేది పొడవు ఎక్కువ చూపించవచ్చు, తక్కువ చూపించవచ్చు. క్రాస్గా పెట్టుకుంటే నేను చూపిస్తున్నట్టు భుజం మధ్యలో నుంచి టక్ వరకు అయితే కొలుచుకోండి. భుజం షోల్డర్ దగ్గర మనకి 1/4 ఇంచు జాయింట్ కోసం నేను ఆల్రెడీ ఎక్స్ట్రా టేప్ పైకి పెట్టాను చూడండి. అలా మీరు ఎంత జాయింట్ వేసుకుంటారు, 1/4 ఇంచా 1/2 ఇంచా అనేది మీరు కుట్టేదాన్ని బట్టి ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. నేనైతే ఒక 1/4 ఇంచు మార్జిన్తో అయితే కొడతాను, అందుకని 1/4 ఇంచు అయితే ఎక్స్ట్రా టేప్ పైకి పెట్టేసుకొని మెజర్ చేసుకున్నాను. అలాగే వచ్చిన పొడవునైతే నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం లూజు కొలుచుకున్నాం కదా ఇందాక, ఆ లూజు ఇటు సైడ్ కూడా బ్లౌజు పొడవు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లూజు ఇందాక కొలుచుకున్నాం కదా, ఆ లూజు 14.5 ఇంచులు ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని బాక్స్ డ్రా చేసేసుకోండి. నడుము పొడవు లూజ్తో ఎప్పుడైనా ఏ బ్లౌజ్కైనా ఒక బాక్స్ డ్రా చేసుకుంటే మీకు ఏ కొలతలైనా ఆ బాక్స్ లోపలే కాబట్టి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి బాక్స్ డ్రా చేసేసుకున్నాం కదా, ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ అయితే మనకి ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి కంపల్సరీ మీరు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. 14 ఇంచెస్ అయితే వచ్చింది. 14 ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద కదా ఇది. 14 ఇంచెస్లో హాఫ్ అంటే 7 ఇంచెస్కి అయితే షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకున్నాను.
చూపిస్తున్నాను కదా నేను, అలా ఫోల్డింగ్ వైపు నుంచి 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో చంక డౌన్ అనేది అంతే పెట్టాలండి. షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, చంక డౌన్ కూడా 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. బోట్ నెక్ బ్లౌజులకు కానీ, హై నెక్ బ్లౌజులకు కానీ, కాలర్ నెక్ బ్లౌజులకు కానీ కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి. ఎంత షోల్డర్ అయితే పెట్టారో చంక డౌన్ అనేది అంతే పెట్టాలండి. మనం నార్మల్ క్రాస్ కట్ బ్లౌజులకి అయితే 6 ఇంచెస్కి చంక డౌన్ పెట్టుకుంటాం కదా, ఇలాంటి బ్లౌజెస్కి అలా పెట్టారంటే బ్లౌజ్ సెట్ అవ్వదు, చంక పట్టేసిద్ది అనమాట. ఇప్పుడు కస్టమర్ భుజం కానీ మొత్తం మెజర్మెంట్ సేమ్ మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే పెట్టమన్నారు. అందుకని నేను మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంతైతే భుజం ఉందో దాన్ని బట్టి అయితే భుజం మార్కింగ్ పెట్టుకున్నాను. మిగతాది నెక్ విడ్త్ కోసం అయితే వదిలేశాను. 3.5 ఇంచెస్ ఏమో భుజం వచ్చిందండి, మిగిలిన 3.5 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం అయితే ఉంచుకున్నాను. ఇలా షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మెడ లోతు కూడా పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ లోతు అనేది డ్రా చేసుకున్నాము. బ్యాక్ నెక్ కూడా సేమ్ మెజర్మెంట్ ఉన్నట్టే పెట్టమన్నారు. అందుకని నేను ఒక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ 1.5 ఇంచు, 2 ఇంచెస్ లేదా 2.5 అంతకన్నా ఎక్కువైతే పెట్టకూడదు హై నెక్ బ్లౌజులకి. బ్యాక్ డీప్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఇంచులు అయితే ఉందండి. అదే 2.5 ఇంచులకి నేనైతే మార్కింగ్ పెట్టేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు టైం కేటాయించి కనుక చూస్తే పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. బ్యాక్ నెక్ హై నెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా బోట్ షేప్ లాగా డ్రా చేసుకోండి. పూర్తిగా యూ షేప్ లాగా కానీ రౌండ్గా కానీ డ్రా చేసుకోవద్దు. అలా డ్రా చేసుకున్నారంటే బ్లౌజ్ అంతగా లుక్ బాగోదు, ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. నేను అలా అయితే చూపిస్తున్నానో అలా బోట్ షేప్లో అయితే బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకోండి. మనకి షోల్డర్ 7 ఇంచెస్ వచ్చింది కదా, ఈ చంక డౌన్ కోసం అదే 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఈ బాక్స్ అనేది ప్రతి చోట మీరు మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే మీరు మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. చంకకైనా బ్యాక్ పార్ట్కైనా ఎక్కడైనా సరే బాక్స్ డ్రా చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్లో నుంచి 1.5 ఇంచులు కంపల్సరీ 1.5 ఇంచులు అయితే పెట్టుకోండి. హై నెక్ బ్లౌజ్ కదా, మీరు 1 ఇంచు 1.5 ఇంచు అలా పెట్టుకుంటే సెట్ అవ్వదండి. 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని రౌండ్ చేసేసుకోండి చంక డౌన్ అనేది. బిగినర్స్ అయితే కనుక కర్వ్ స్కేల్ యూజ్ చేయండి, మీకు ఈజీగా అయితే వచ్చిద్ది. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను అలా డ్రా చేసేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ మీద కట్ చేసేసుకుందాం మనం. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, డ్రెస్ కటింగ్సా, ప్రిన్స్ కట్ బ్లౌజెస్సా, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విషయంలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆ డిజైన్స్ ఏమన్నా వీడియో చేయండి అంటే తప్పకుండా చేస్తానండి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచెస్కి అయితే ఫోల్డింగ్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్లో నుంచి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేయొద్దు, హ్యాండ్స్ కట్ చేసుకోండి. ఏమన్నా మనకి ముక్క తగ్గింది, అతుకు పడేది ఉంటే ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే మనం అలా అడ్జస్ట్ చేసుకోలేము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి ఏ బ్లౌజ్కైనా సరే. ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక ముక్కలు అంటారు కదా, చంక చిప్పలు అవైతే పడతాయండి తప్పకుండా. ఎంత పడతాయి అనేది ఒకసారి కొలిచి చూసుకుంటున్నాను నేనైతే.
కస్టమర్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ దాకా పెంచమన్నారండి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ నేను ఎంతైతే పెంచాలో ఆ పెంచాల్సిన 1 ఇంచ్, అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ 1.5 ఇంచ్కి అయితే ముందు మార్కింగ్ చేసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకోండి. కస్టమర్ ఏదన్నా బ్లౌజ్ హ్యాండ్ పొడవు పెంచాలనుకుంటే మీరు కిందే పెంచండి. మీరు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇలా పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజు నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అలా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, నాకు తగ్గింది ముక్క అయితే. ఎంతైతే తగ్గిందో అది ఇలా ఫోల్డింగ్ 2 సైడ్సే అతుకొచ్చేటట్టు అయితే వేసుకోండి. 4 వైపులా రాకుండా లైనింగ్ అనేది, అదే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 4 సైడ్స్న వేసుకుంటే అతుకు అనేది కుట్లలోకి వెళ్ళిపోయింది. ఇది లైనింగే కాబట్టి ఈ 2 ఫోల్డింగ్స్ దగ్గర వేసుకుంటే అతుకు సరిపోయిద్ది. ఇలా పెట్టుకొని యాజ్ టీజ్ మెజర్మెంట్ బ్లౌజు బాగానే సెట్ అయింది కాబట్టి మనం పెంచుకోవాల్సిన ఖర్చు అనేది కింద మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసి హ్యాండ్ లూజ్ కానీ మొత్తం హ్యాండ్ డౌన్ కానీ ఎక్కడ వరకు ఉందో అలా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి చంక దగ్గర కరెక్ట్ మన హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఖర్చులు కాకుండా మన బ్లౌజ్ లూజ్ అనమాట అది. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ డ్రా చేసేసుకుంటున్నాను. రౌండ్ డ్రా చేసుకోవడానికి ఖర్చుల్లో ఎప్పుడు స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి మన బ్లౌజ్ లూజ్ ఎంతైతే వచ్చిందో ఖర్చులు లేకుండా మెయిన్ లూజ్ ఉంది కదా అక్కడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కొంచెం డౌన్ చేసుకుంటా మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు అయితే రౌండ్ రానివ్వండి. అక్కడి నుంచి స్ట్రైట్గానే అడ్డంగా ఖర్చు ఎంతన్నా పెట్టుకోండి, అక్కడైతే స్ట్రైట్గానే ఉండాలి. ఈ కర్వ్ అనేది మన చంక లూజు ఎక్కడ వరకు వచ్చింది, చెయ్యి లూజు అక్కడితో అయితే ఎండ్ అయిపోవాలి. చూస్తారు కదా, లైన్ పైనుంచి అయితే అలా లైట్గా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకుంటా మార్కింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నేను ఇలా ముక్కలు పడినప్పుడు ఇప్పుడు తీయనండి. మనం సైడ్ ముక్కలు అతుకు వేసుకున్న తర్వాతే తీసుకోండి. ఇప్పుడే తీసారంటే మీరు జాయింట్ వేసుకున్నప్పుడు తేడా వచ్చేసిద్ది. మధ్యలో అయితే ఒక టక్ పెట్టేసుకోండి. అలాగే ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసుకుంటాను. మనం ముక్క అనేది ఇక్కడ జాయింట్ వేసుకోవాలి కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజేనండి. క్రాస్ సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ ఎలాగో అలా అయితే నెక్ డీప్ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని మనం ఆల్రెడీ ఒక 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్నది ఈ క్లాత్ మీద పెట్టైనా వేసుకోవచ్చు, లేదంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కూడా మనం తీసుకోవచ్చు కొలత అనేది. ఫ్రంట్ పార్ట్ పొడవు నేను ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. భుజం ఉంది కదా, భుజం మధ్యలో నుంచి మెయిన్ డాట్కి దగ్గరికి నేను ఎలా అయితే సాగదీయకూడదండి. చూస్తున్నారు కదా, సాగదీస్తే చాలా పొడవు అయితే సాగిపోయిద్ది, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రాదు. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చక్కగా పెట్టుకొని భుజం దగ్గర నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొలుచుకోండి. భుజం పైన మనకి జాయింట్ వేసుకుంటాం కదా షోలరు, అక్కడ ఒక 1/4 ఇంచ్ అయితే ఆల్రెడీ టేపు వదిలేసాను చూడండి, ఖర్చుతో సహా వదిలి మెల్లిగా ఇలా అయితే చక్కగా కొలుచుకోండి. 11 ఇంచెస్ అయితే మనకి చెస్ట్ పాయింట్ అనేది వచ్చింది. చెస్ట్ పాయింట్ అంటే ఏంటి అంటే మనకి మెయిన్ డాట్ అనేది ఆ చెస్ట్ పాయింట్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు రావాలి. మెయిన్ డాట్ పొడవు అనేది ఆ 11 ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ టేప్ నేను ఎలా చూపిస్తున్నాను అలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే కొలుచుకోండి. చూస్తున్నారు కదా, నాకు వచ్చేసి 14 ఇంచులు అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చిందండి. అదే 14 ఇంచులకు మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి కదా. నాకు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మనం తీసుకున్న 14.5 ఇంచులు సేమ్ అలాగే మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న 14.5 ఇంచులే వచ్చిందండి. అలా
ఫోల్డ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే సేమ్ ఇలా ఆ క్లాత్ మీద వేసుకొని యాజ్ టీజ్ ఒకసారి డ్రా చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి ఫస్ట్ అయితే. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మందికి అయితే వీడియో రికమెండ్ అయిద్దండి, వాళ్ళకు కూడా యూజ్ అయిద్ది ఈ వీడియోస్ వల్ల. ఇదిగోండి ఇలా డ్రా చేసేసుకున్నాం కదా. అలాగే ఈ నెక్ లోతు దగ్గరికి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడైతే ఒకసారి రబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక బాక్స్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి అయితే ఇలా క్రాస్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ లో. ఇది మాత్రం మర్చిపోవద్దండి, ఈ క్రాస్ తీసుకోలేదు అంటే మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కుదరదు అసలు. చంక ముడతల్లాగా బుట్టలాగా అయితే వచ్చేసిద్ది. ఇలా ఒక 1/2 ఇంచుకి అయితే ఇలా క్రాస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ చెక్ చేసుకుందాం ఒకసారి. మెజర్మెంట్ బ్లౌజ్ లో నుంచి తీసుకోవాలి అంటే మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకొని ఉక్సులు పట్టి మనం జాయింట్ కోసం అయితే కొంచెం ఖర్చులోకి ఉంటది కదా, అందుకని ఇక్కడ వరకు అయితే వచ్చిందనమాట. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్ అనేది. ఒకసారి చెక్ చేసుకున్నాము. 5 ఇంచెస్ అయితే వచ్చిందండి. నాకు కస్టమర్ వచ్చేసి కొంచెం డీప్ కొంచెం బ్రాడ్ అయితే పెట్టమన్నారు, అందుకని నేను 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఈ 6 ఇంచెస్ నుంచి మనం నెక్ కోసం 3.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, 3.5 ఇంచులు అయితే సరిపోయిద్దండి. ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ లాగా ఫ్రంట్ కూడా బోట్ షేప్ అయితే తీసాము, అందుకనే ఇది వచ్చేసి ఇప్పుడు రౌండ్ షేప్ తీద్దాము. అప్పుడు ఆటోమేటిక్ గా బ్రాడ్ అనేది వచ్చింది. డీప్ ఆల్రెడీ 1 ఇంచ్ అయితే పెంచుకున్నాం కదా. ఈ 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఇలా 6 ఇంచెస్ కి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం. ఇవ్వండి 6 ఇంచెస్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి రౌండ్ గా మనం నార్మల్ క్రాస్ బ్లౌజులకి ఎలా తీస్తాం అలా అయితే రౌండ్ తీసేసుకున్నాం ఫ్రంట్ నెక్. ఇలా తీసుకున్నాం కదా, రౌండ్ నెక్ అయితే ఇలా కట్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు రోజా గారి బ్లౌజులు మోడల్ అంటున్నారు కదా, ఫ్రంట్ నెక్ లో ఆ షేప్ అయితే ఇవ్వమన్నారు ఫ్రంట్ నెక్ వరకు, అందుకని ఆ మోడల్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఆ లైన్ అలా డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా రౌండ్ చేసుకున్నాం కదా, ఇలా అయితే తీసుకోండి. ఇది పెద్ద కష్టమేం కాదండి, కొంచెం ఇలా ఎస్ షేప్ లో అయితే వచ్చింది అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి కొంచెం బ్రాడ్ వచ్చింది. మళ్ళీ ఇలా రౌండ్ చేసుకోండి. మీరు ఫస్ట్ రౌండ్ నెక్ కనుక డ్రా చేసుకుంటే ఈజీగా ఇలా డ్రా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. అలాగే నాకు కమెంట్స్ లో అడిగారండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకుంటేనే మాకు బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది, లేకపోతే షోల్డర్స్ జారిపోతున్నాయి, ఏ మిస్టేక్ చేయడం వల్ల అలా జరిగిద్దని. అలా జరగడానికి ఒక కారణం వచ్చేసి ఈ చంక అనేది టైట్ అయినా అయి ఉండాలండి. మీరు చంక లోతు అనేది కరెక్ట్ గా తీసుకోకపోతే ఈ చంక ఏదైతే ఉందో మన బాడీ చంక వరకు అయితే వెళ్ళదు. ఇది టైట్ పట్టేసి మీరు చంక దగ్గర ఆగిపోవడం వల్ల ఈ షోల్డర్ అనేది భుజం మీదకి ఎక్కకుండా ఆగిపోయి అయితే జారిపోయిద్దండి. ఒక్కసారి ఈ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్ గానే ఉంది అయినా కూడా జారుతుంది అనుకుంటే గనక ఇక్కడ ఉంది కదా, ఈ నెక్ దగ్గర ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకొని కింద వరకు అవసరం లేదు, ఇలా క్రాస్ గా డ్రా చేసుకున్నారంటే ఇంకా బ్లౌజ్ షోల్డర్ అనేది అస్సలు జారదు. ఈ కస్టమర్కి అయితే షోల్డర్స్ జారే ప్రాబ్లం ఏం లేదు, అందుకని నేను ఇదైతే కట్ చేయట్లేదు. మీకు చూపిద్దామని అయితే ఇది ఒకసారి చూపించాను నేను మీకు.
ఇప్పుడు వచ్చేసి ఇది హై నెక్ బ్లౌజులు కదా, హై నెక్ బ్లౌజులకి ఎప్పుడైనా షోల్డర్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఇటు సైడ్ డౌన్ తీసుకోవాలండి. అలా డౌన్ తీసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ గా ఫిట్ అయింది. మనం బ్యాక్ పార్ట్ లో కూడా అలాగే 1/2 ఇంచ్ కి అయితే తీసుకోవాలి. ఇది కూడా కటింగ్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ పెట్టి అయితే చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఇలా అయితే ఫస్ట్ ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాము. డాట్స్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలంటే ఆల్రెడీ మనం చెస్ట్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు తీసుకున్నాం కదా, 11 ఇంచెస్ అయితే ఉంది చెస్ట్ పాయింట్ అనేది. ఆ 11 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాము. ఇలా పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ మనకి మెయిన్ డాట్ పొడవు అనేది ఇక్కడ వరకు రావాలన్నమాట. ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను నేను మీకు. మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా కొలుచుకోండి. ఇలా నీట్గా ఇలా బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా షేప్ అయితే ఇలా వచ్చింది కదా షేప్ బెల్ట్, అలా కాకుండా ఇక్కడ నుంచి అయితే మీరు కొలుచుకోండి. ఇక్కడ ఉక్సులు పట్టి జాయింట్ కోసం 1/2 ఇంచ్ అయితే పట్టింది కదా మనకి, అందుకని టేప్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకొని ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే మనకి 3.5 ఇంచులకి అయితే మెయిన్ డాట్ అనేది వచ్చింది. మనం ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకుందాం. ఇలా 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ వెడల్పు చెక్ చేసుకుందాం. ఈ డాట్ వెడల్పు ఇలా కొలుచుకోండి. ఇది 1.5 ఇంచులు అయితే ఉంది, అంటే 2.5 ఇంచులు అన్నమాట. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ 2 లేయర్స్ కదా, ఒక లేయర్ 1.5 ఇంచులు అయితే ఉంది. 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని 1.5 ఇంచులకేమో ఇలా మధ్యలో ఇలా అయితే మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకుని ఆల్రెడీ మనం చెస్ట్ పాయింట్ కోసం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇది కరెక్ట్ గా ఎలా ఇక్కడ నుంచి ఇది ఎలా కొలుచుకోవాలంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 4.5 ఇంచులు అయితే ఉంది కదా మనకి మెయిన్ డాట్ మిడిల్ అన్నమాట. ఇది మెయిన్ డాట్ లో సెంటర్ పాయింట్ 4.5 ఇంచులు. అలాగే ఇక్కడ ఈ లైన్ నుంచి 4.5 ఇంచులకి అయితే ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇదిగోండి డాట్ సెంటర్ అనేది ఇదన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అనేది మార్క్ చేసేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మొత్తం మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యి కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ అయినా నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోవచ్చు. మీరు స్కిప్ చేసుకుంటా చూసారంటే నేను ఏమన్నా చిన్న చిన్న టిప్స్ చెప్పినప్పుడు మీరు దాన్ని మిస్ అవ్వచ్చు. ఒక్క 1/2 అవర్ కనుక టైం కేటాయించుకొని మీరు పూర్తిగా అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి. ఒక్కసారి మనం మార్కింగ్ వీల్తో అయితే ఇలా మార్క్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఈ పైన అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అదే అడుగు భాగంలో అంటే రెండో వైపు కూడా మార్కింగ్ అయితే ఎగ్జాక్ట్ గా వచ్చింది అనమాట. డాట్స్ తేడా రాకుండా ఉంటాయి. ఇవ్వండి ఇలా రబ్ చేసుకున్నాం కదా, ఈ కింద కూడా మార్కింగ్ అయితే పడిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎలా ఉందో చూద్దాము. నేను ఈ రోజు వీడియోలో మొత్తం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే చూపిస్తున్నానండి నేను మీకు. ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా నెక్ డీప్ అనేది, అందుకని ఇక్కడ నుంచి అయితే కొలుచుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కస్టమర్ది పొడవు అయితే వచ్చింది. ఇలా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మధ్యలో డాట్ వేసుకోవాలి కదా, ఆ డాట్ కోసం అలాగే కింద షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి కదా, దానికోసం 1 ఇంచ్ అయితే కిందకి పెట్టుకోండి. ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఈజీగా రౌండ్ తీసుకోవడం అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను చూడండి. ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా రౌండ్ చేసుకోండి. ఇలా అయితే మీకు ఈజీగా వచ్చింది. ఇలా చేసుకున్న తర్వాత ఈ చివర వచ్చేసి క్రాస్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఎవరైనా క్రాస్ కట్ బ్లౌజ్ అయినా నార్మల్ నెక్ బ్లౌజ్ అయినా హై నెక్కే కాదు నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్కైనా సరే నార్మల్ బ్లౌజ్కైనా
దేనికైనా ఈ చివర అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే క్రాస్ అనేది మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిద్దండి. ఇదిగోండి కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ క్రాస్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ వరకు అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఇలా స్కేల్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ క్రాస్ తీసుకోవడం అనేది ఈ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడతో అయితే ఎండ్ అయిపోవాలి. మీరు ఇక్కడ వరకు అయితే ఇలా క్రాస్గా రానియొద్దు, ఇక్కడ వరకే తీసుకోండి ఈ క్రాస్ అనేది. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్స్కి టక్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది హైనెక్ బ్లౌజ్ కదా, హైనెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఈ భుజం దగ్గర ఈ హైనెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా ఈ షోలర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు నెక్ వైపు కాదండి, చంక వైపు ఒక 1/4 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని డౌన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే డౌన్ చేసుకోండి ఒక 1/4 ఇంచ్. ఇది కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్కి వచ్చేసి ఇలా స్ట్రైట్ పీస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి కాజా పట్టీ వైపు ఇలా పెట్టుకోండి. ఖర్చుతో సహా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. షేప్ బెల్ట్ అనేది ఎప్పుడైనా ఇలా కాజా పట్టీ వైపు తీసుకోండి. ఇలా కొలుచుకోండి. ఖర్చులతో సహా ఎంతైతే ఉందో అంత పెట్టుకోండి షేప్ బెల్ట్. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఇలా కింద ఎప్పుడు మనం షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవడానికి ఒక 1/4 ఇంచ్ అయితే ఖర్చు ఉంటుంది కదా, అంటే మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు కుట్టేటప్పుడు అన్న దాన్ని బట్టి అయితే ఈ ఖర్చు తీసుకోండి. నేనైతే ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో అయితే వేసుకుంటాను స్టిచ్ అనేది, అందుకని ఇంత అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఈ చివర ఎక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇది ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇక్కడ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టీ వైపు కొలుచుకోండి. హుక్స్ పట్టీ వైపు అయితే మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా కనిపించింది. కాజా పట్టీ వైపు అయితే కాజా పట్టీ ఉంటుంది కాబట్టి మనకి తెలియదు, అందుకని ఇలా హుక్స్ పట్టీ వైపు అయితే సేమ్ అటు సైడ్ ఎలా అయితే మనం కింద జాయింట్ కోసం ఉంచుకున్నామో షేప్ బెల్ట్కి, అలాగే ఇక్కడ కూడా ఖర్చు కోసం కింద వదిలేసి ఈ పైన ఇక్కడ వరకు వచ్చింది. మనం షేప్ బెల్ట్ అనేది జాయింట్ వేసుకోవాలి కదా, అందుకని ఇక్కడ కూడా మీరు ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటారో అంత ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. ఇక్కడ వరకు అయితే పెట్టుకున్నాను నేను. పెట్టుకొని దీన్ని ఇలా రౌండ్ చేసుకోండి. ఇలా రౌండ్ చేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ చివర వచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇలా మార్క్ చేసుకున్న వైపు సైడ్ జాయింట్ వైపు అనమాట. ఇదేమో ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మొత్తం కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాము. ఈ లైనింగ్ పీసెస్ అయితే వేసుకొని
ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఇలా వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాం. అలాగే బ్లౌజ్ పీస్కి ఏదైనా డిజైన్ వచ్చింది అంటే మెయిన్ ఆ డిజైన్ అనేది చూసుకోవాలి మీరు, ఎటువైపుకు తిరిగి వచ్చింది అనేది. ఇవి లోటస్ ఇలా పైకి ఉన్నాయి కదా, మనం ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా రాలేదు డిజైన్ అంటే బ్లౌజ్ ఎప్పుడైనా ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్, ఇలా నిలువులో వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసామనుకోండి ఈ ఫ్లవర్స్ అనేది బాగోదు, కాబట్టి మనకు ఆప్షన్ అనేది ఇంకా లేదు, ఇలాగే వేసేసుకుంటున్నాను. ఇలా గీతలు వచ్చిన బ్లౌజులకైనా అంతే, ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చిన బ్లౌజులు ఎప్పుడైనా బ్లౌజ్కి లైన్సే వేయాలండి, అడ్డంగా వేయకూడదు. బ్లౌజ్కి అడ్డ గీతలు వేస్తే లుక్ అనేది మారిపోయింది, బ్లౌజ్ బాగోదు. అడ్డంగా అయితే వేయొద్దు ఎప్పుడన్నా గీతలు లాంటి బ్లౌజులు వచ్చినప్పుడు. డిజైన్ అనేది మెయిన్ చూసుకోండి ఎప్పుడైనా ఎలా వచ్చింది డిజైన్ అనేది. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అలా కట్ చేసుకోండి. లేదు మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నారంటే లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు క్లాత్ తగ్గిందనుకోండి చాలా ఇబ్బంది పడతారు. ఇలా అయితే అలవాటు చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కూడా ఈ ఫ్లవర్స్ అనేవి పైకి ఉండాలన్నమాట. అంటే ఇలా వేసుకోవాలి, నెక్ ఇలా వేసుకోవద్దు, ఇలా వేసుకుంటే డిజైన్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా వేసుకోండి. అలాగే షేప్ బెల్ట్ కూడా ఇలా పెట్టి కట్ చేసేసుకోండి. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఒకే వీడియోలో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, కానీ హడావుడిగా చెప్పేసి నేను చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని మొత్తం ప్రతిదీ లైనింగ్ కటింగ్ దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలి అన్ని వివరంగా అయితే చూపించాను. ఈ వీడియో వచ్చేసి కటింగ్ వరకే పోస్ట్ చేస్తానండి. దీని కంటిన్యూ వీడియో అయితే పార్ట్ 2 కింద అయితే పెడతాను. తప్పకుండా ఇది చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.